ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ వాక్కు అనేటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఈ ఆత్మీయ సందేశాలు విని దేవునిలో మీరు ఇంకా బలపడాలని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ఇతరులకు కూడా వీటిని షేర్ చేయాలని కోరుతూ ఉన్నాను. ఒక వాక్యాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. ఈ యొక్క వచనాన్ని గురించి మనం ఆలోచిస్తే దైవజనుడైనటువంటి యాజకుడైనటువంటి ఏలీకి అలాగే హన్నాకు జరిగేటువంటి సంభాషణ. దైవజనుడైనటువంటి ఏలీ అన్నాకు చెప్తా ఉన్నారు కదా, నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. హన్నా గురించి మనం ఆలోచిస్తే మనందరికీ బాగా పరిచయమైనటువంటి మరి వాక్య భాగం ఇది. హన్నాకు బిడ్డలు లేనప్పుడు ప్రభు సన్నిధిలో ఎంతగానో ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో మొర్రపెట్టింది. అంతకుముందు మరి భోజనము మానేసి మామూలుగా లోకానుసారంగా కూడా చాలా ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై ఏడ్చిందో మొర్రపెట్టిందో, అలా మొర్రపెడుతూ ఉన్నటువంటి సమయంలో దైవజనుడైనటువంటి ఏలీ చెప్తా ఉన్నారు కదా, మరి నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని మరి ఒక ప్రవచనంగా, ఒక వాగ్దానంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి హన్న జీవితంలో పిల్లలు లేకపోవటం అనేది ఒక సమస్య. కానీ మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏవో సమస్యలు, నానా రకాల మరి ఇబ్బందులు ఎన్నో మన జీవితంలో ఉంటూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించటానికి చాలామంది ఎన్నుకునేది ఏంటంటే, చాలామంది భోజనం మానేయటం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేయటం, లేకపోతే ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉండటం, నిరాశకు లోనైపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇలాంటి పరిస్థితులు చాలా చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కాదు కానీ, వీటి వలన మనకు ప్రయోజనం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము కన్నీటితో ఏడ్చి, హన్న ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె మత్తురాలుగా ఉందేమో అనుకున్నారంట. అంతగా ఆమె మనస్సులో మూల్గుచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ప్రార్థన చేసినప్పుడు మరి నిజంగా గనక మనం గమనిస్తే మరి దైవజనుడైనటువంటి ఏలీ ఒక వాగ్దానం చెప్తా ఉన్నారు. ఏమనంటే, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితాల్లో మరి ఎన్నో తుఫానులు, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మనకిచ్చినటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే ప్రార్థన. చాలామందికి చాలా రకాల ఆయుధాలు ఉండొచ్చు, కానీ మనకు ప్రార్థన మాత్రమే ఆయుధము. ప్రార్థన మాత్రమే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధము గనుక ప్రభు సన్నిధిలో చేరి ఆ సమస్య నుంచి విడుదల పొందటానికి, ఆ వ్యాధి నుంచి విడుదల పొందటానికి, ఏదైతే దుఃఖములో ఉన్నారో ఆ దుఃఖము నుంచి విడుదల పొందటానికి ప్రభు యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు క్షేమాన్ని దయచేస్తాడు. ఇశ్రాయేలు దేవుడైనటువంటి మరి ఇశ్రాయేలు దేవుడు మీరు కోరుకొనినటువంటి మనవిని మీకు దయచేస్తాడు. మరి ఈ దినము అట్టి దీవెనతో, ఆశీర్వాదంతో మీరు ముందుకు సాగాలని దేవుని సేవకురాలుగా కోరుతూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా, యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము దైవవాక్కు అనేటువంటి ఆత్మీయ కార్యక్రమం ద్వారా నాయన ఇటు రీతిగా నాయన తండ్రి ఇటు రీతిగా ప్రభువా నాయన వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ దినము నాయన నిరాశలో ఉన్నారో,
నాయన వేదనలో ఉన్నారో, తీరని సమస్యలో ఉన్నారో ప్రభువా, వారందరికీ నాయన వారు కోరుకొనినటువంటి మనవిని మీరు దయచేసి తృప్తిపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అయ్యా, ఎవరైతే నిన్ను వెతుకుతూ ఉన్నారో వెతుకు వారందరికీ కూడా మీరు సహాయం చేయమని, అయ్యా, సర్వజీవుల కన్నులు మీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా, నీ గుప్పిలి విప్పి కోరిక తీర్చి సహాయము చేయమని నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.